వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో సంచలనం సృష్టించిన జీడిమెట్ల మర్డర్ కేసులో నిందితుడైన శివ తల్లిదండ్రులు ఘటనపై స్పందించారు. శివ ఇలా చేస్తారని ఊహించలేదన్నారు. శివ తండ్రి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే తిట్టి పంపించానని తెలిపారు. అమ్మాయి వల్లే శివ ఇలా మారిపోయాడన్నారు. మరిన్ని విషయాలు మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. జీడిమెట్లలో సంచలనం సృష్టించిన అంజలి హత్య కేసులో ప్రస్తుతం మనం శివ నివాసం వద్ద ఉన్నాం. శివది నల్గొండ జిల్లా చండూరు నివాసి, చండూరులో ఉన్నాం. శివ తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆందోళనలో ఉన్నారు. తన కొడుకు ఇలా చేస్తారని ఎవరు కూడా ఊహించలేదని చెప్తున్నారు. వారికి మొత్తం మీద ఎందుకంటే శివ కూడా ఇక్కడ ఉండడు, అమ్మమ్మ ఇంటి వద్ద కట్టంగూరులో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటారు. అక్కడ డీజే షాపు నిర్వహించుకుంటూ వస్తారు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా వారంతా కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారంతా కూడా కూలి పని చేసుకుంటూ ఏదో జీవనం గడుపుతూ ఉంటారు. పూర్తిగా ఈ విషయం తెలుసుకొని కూడా శివ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? మొత్తం ఇద్దరు అబ్బాయిలు. శివ పెద్ద శివ పెద్ద. ఏం చేసేది శివ? శివ ఈ డీజా నడుపుకుంటాడు. ఏడా? కటంగూరులో ఉంటాడు. ఇక్కడ ఇంటి దగ్గరనే ఉంటాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటాడు. ఎప్పటి నుంచి ఉంటున్నాడు? చిన్నప్పటి నుంచి అక్కడనే ఉంటాడు. ఎంతవరకు చదువుకుంటు శివ? సెకండ్ ఇయర్. ఏడు చదువుతుంది? నల్గొండ. నల్గొండలో చదువుతుంది. మన కాళ్ళ ఎప్పుడు రాడు. ఎందుకని నీ దగ్గర ఉండకుండా అమ్మమ్మ అక్కడనే వాళ్ళ అమ్మమ్మ చదువుతుంది. అక్కడ ఒకటో క్లాస్ నుంచి అక్కడనే ఫస్ట్ నుంచి. అప్పుడప్పుడు సెలవులలో ఇట్లా కలిసి అప్పుడప్పుడు వచ్చేది పోయేది. ఎప్పుడు ఉండపోయేది, ఒక్కరోజు గిట్ట ఉండపోయేది. మన కాడ వచ్చేది పోయేది. అమ్మాయి ఎలా పరిచయం శివ? తెలియదు, నాకు తెలియదు అన్న. చదువులో ఎప్పుడన్నా చెప్పలేదా ఈ విధంగా అమ్మాయితో? మొన్న వీడికి వచ్చింది నాకు తెలిస్తే నేను అప్పటికి వెళ్ళిపోవాలని చెప్పేసిన. ఎవరు చుట్టాలు పిండికి వచ్చిన అన్నాడు గంతే. ఎందుకు అమ్మాయిని తీసుకొచ్చినామని మందలిచ్చిన. ఎవరు అమ్మాయి అంటే ఫ్రెండ్ వాళ్ళు అని అన్నాడు. ఫ్రెండ్ అంటే నీ సారా అని పనికి వెళ్ళిపోయినా. సాయంత్రం ఉండు, ఉదయం మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. నేను అప్పటికి నేను చెప్తున్నా అప్పుడే డౌట్ వచ్చేసేసి ఎందుకు ఇట్లా డౌట్ వచ్చింది, ఓరి అమ్మాయిని పంపించేసేయి అని ఉదయం అన్నా. అనేసినాక సాయంత్రం వెళ్ళిపోతా అని అన్నాడు. మరి దేనికో నాకే తెలియదు. నేను మళ్ళీ పనికి వెళ్ళిపోయినా. పనికి వెళ్ళిపోతే నైట్ ఉండు. నైట్కి ఇలా చెప్పిన, ఏందా మళ్ళీ ఉన్నావు అని అన్నా. అంటే లేదు అడి పొద్దుగాల పోతా అది ఇది అన్నాడు. ఉదయాన్నే ఉండు, సాయంత్రం వెళ్ళిపోయాను. అప్పటికి వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అంటే ఎన్ని రోజులు అమ్మాయి ఇక్కడ? 2-3 రోజులు ఉందా మీ ఇంట్లో? లేదు, ఒకటే రోజు. ఒక్కటే శుక్రవారం నాడు వచ్చింది. నైట్ శుక్రవారం ఉండి తెల్లారే వెళ్ళిపోయారు. అప్పటికి నువ్వు అడిగినావు అమ్మాయి ఎవరైనా? అడిగితే చెప్పలేదు. మన అది గిట్టి నాకు చెప్పలే. నువ్వు అమ్మాయిని అడగలేదా? ఎవరమ్మా? నేను అడగలే, అమ్మాయిని ఏం అడగలే. ఓన్లీ మీ కొడుకు చుట్టాలు ఎమ్మడి వచ్చినా పెళ్లికి వచ్చినా అని చెప్పిండు అంతే. ఫ్రెండ్ అనేసి ఇట్లా వేరే ఫ్రెండ్ అన్నాడు. ఫ్రెండ్ అంటే నేను ఏ ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకొచ్చినావు అని అంటే వేరే కాంచి వచ్చిన అని అంటారు. ఇప్పుడు పూర్తిగా అమ్మాయి ఎంత దారుణం అంటే అమ్మాయి శివని పిలిపించుకొని కూడా మా అమ్మని చంపాలని శివని పిలిపించుకుంది, ఇంటికి పిలిపించుకున్నట్టు. అది మనకు తెలియదు, పిలిపించుకునేది తెలియదు. అసలు నేను తెలియనే తెలియదు. వీళ్ళు పోయింది గిట్ట చూడలే నేను. వాళ్ళు పోయింది చూడలే, వాళ్ళు ఎక్కడ ఉంది చూడలే. నేను పనికి వెళ్ళిన, నేను చూడలే. పోలీసులు ఏం అడిగినారు? మీరు ఏమేమి అడిగినారు మిమ్మల్ని? నన్ను ఏమలే, నేను సార్ అండి అబ్బాయి ఏం చేస్తాడని అడిగిండు. అంటే డీజే నడుపుతున్నా అని చెప్పిన. గప్పు వేసుకోవాలంటే కాలేజ్ చేస్తాడు సార్ అన్న. ఇంకా అంతే ఏమన్నా. మీకు ఏ విషయం తెలియదు? అమ్మాయికి లవ్వర్ అని ఇట్లా ఇట్లా ఎస్ఐ సార్ చెప్పిన, నాకు తెలియదు సార్, వాళ్ళు పోయింది గిట్ట తెలియదు అని చెప్పిన. ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది? మీరు చూస్తేనేమో అమాయకంగా, ఎందుకంటే ఆమె తల్లి మీ భార్య కూడా ఆమె కూడా చాలా మెంటలీగా ఆమె ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి గొలగొడ హాస్పిటల్లో చూపెట్టిన. ఇప్పుడే తక్కువ అయింది. ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు కూడా వేరేలాగా మాట్లాడి కూడా అంతా కూడా మాట్లాడరాదు అసలు, మెంటల్. ఇప్పుడు 5 ఏళ్ళు అక్కడనే చూపెట్టుకొని ఆ పిల్లలు చిన్న ఉన్నప్పుడే తీసుకుపోయాను. బుక్కులు గిట్లా ఉన్నాయి, ఎర్రగడ్డ హాస్పిటల్ బుక్కులు గిట్లా ఉన్నాయి చూపెట్టినాయి. ఎందుకంటే శివ ఇక్కడ ఒక మారుమూల ప్రాంతం తెలుసు కదా, ఎందుకు ఆ ఊరు దాకా పోవడం ఏంది, అమ్మాయిది ఏంది అని కూడా మీరు ఎప్పుడు కూడా మీతో? నాకు తెలియదు అన్న, అసలు వాళ్ళు ఏం చేసి డీజో కొన్నది గిట్ట నాకు తెలియదు. నా దగ్గర పైసలు గిట్ట లేవు. నేను మామూలుగా కూలి పని చేస్తాను. నా దగ్గర రూపాయి బిల్లు నేను ఏమి ఇవ్వలే. అయితే ఎట్ట తెచ్చుకున్నా తెలియదు. ఇంటికి వచ్చినప్పుడు అయితే హెచ్చరించినావు, ఎందుకు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చినావు అయితే అన్నావు. అన్న అంటే పంపించేసే అన్న. అంటే ఏమన్నాడు? పోతా అని అన్నాడు. ఆయన నైట్ ఉండి ఉదయం పోతా అని అన్నాడు. ఉదయం వెంబడే ఇక వెళ్ళి వచ్చి అప్పటికే తీసుకుపోయారు.
అదేవిధంగా శివ తల్లి ఉంది. చెప్పమ్మా, శివ ఏం చెప్పేవాడు నీతోటి, ఏం మాతోటి ఏం చెప్పలే సార్, ఏం చెప్పలే, ఏది ఏం చెప్పలే, మాకేది తెలియదు అసలు. లవ్ గురించి మ్యాటర్ సంగతే తెలియదు. అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏం చెప్పలేదు, మాతోటి ఏం చెప్పలే. పొద్దుగాల అంటే అడిగినాం, అంటే పేరెంట్స్ అందరి గురించి అడిగినాం, అడిగితే చేస్తే చెప్పింది ఇట్లా మా మమ్మీ టార్చర్ పెడుతుంది, మా మమ్మీ మంచిగా అంటే లేడీస్ ఎట్లుంటుంది అన్ని నేను అడ్రస్ అడిగిన బాధలు చెప్పింది, కొన్ని అమ్మ పరిష్కారం బాధలు చెప్పింది. ఇక చెప్తే ఇక ఏమో ఇద్దరిని అడిగితే మరి ఎట్లా ఏం సంగతి అంటే ఇంకా సపోర్ట్ చేయలేము మేమిద్దరం. ఇక నైట్ ఉన్నారు, పొద్దుగాల తెల్లారి మేమిద్దరం మా ముగ్గురం మాట్లాడుకొని పంపిద్దానని ఇలా కేసు వచ్చింది మాకు. కేసు రాగానే చేయగానే ఇక వీళ్ళు వచ్చి డబ్బడబ్బడ పంచాయతీ పెట్టుకోరు చేసి తీసుకెళ్ళారు. ఇక అంతే. ఇక వాళ్ళ అమ్మ ఇబ్బంది పెట్టేదంటనా, వాళ్ళ అమ్మ మా గిట కొంచెం చెప్పింది, అంటే మా అమ్మ బాధలు పెడుతుంది ఇట్లా, మా అమ్మ పరిస్థితి ఎందుకో ఏమో తెలియదు కానీ కొన్ని బాధలు అయితే పెట్టింది ఆడ మనిషి లెక్క అని బాధపడ్డది మాతోటి. అయితే మీ శివ పరిస్థితి ఏంది పాపం? ఇంకా మా శివ పరిస్థితి అంటే ఇంకా నేనేం చెప్పాలి, ఎందుకంటే అమ్మాయి ఫోన్ చేసినందుకు వెళ్ళిండు శివ అక్కడికి వెళ్ళిండు. అంటే ఫస్ట్ ఈ అన్ని మ్యాటర్లు వదిలిపెట్టండి సార్. ఇప్పుడు ఆ మర్డర్ సంగతి ఒక విషయం మాట్లాడుతున్నా నేను. ఆ అమ్మాయి పరిస్థితి వల్ల మా ఇద్దరు పిల్లలు ఇరికిన వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి ఏందో అమ్మాయిని బిర్రు చేస్తే నా పిల్లలకి శిక్ష అన్నమాట బయట పడుతుంది. నా డౌట్ అదొక్కటి, కేవలం అమ్మాయి తప్ప అని నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు నన్ను అంటారు. ఇక మొత్తం పరిష్కారం మొత్తం నేను ఏ డీటెయిల్ చెప్పాను, నా బాధ నా కడుపులో ఉన్నది, వాళ్ళ బాధ వాళ్ళ కడుపులో. కానీ నా పిల్లల తప్పు ఉంటే నేను ఒంగుదును, కానీ నా పిల్లలది తప్పు ఫోన్ చేస్తాడమ్మా శివ గిట్లా ఫోన్ చేస్తారు సార్, చేస్తారు. ఎందుకు అమ్మమ్మ ఇంటి కాడ ఉంటాడా శివ? అంటే మాకు ఈ లవ్ గురించి ఎవరికి తెలియదు, ఆయననే ఒక్కడు కాబట్టి పని చేసుకొని మాట్లాడి అన్ని చేసి పోయేది, మాకు తెలియదు ఇవన్నీ. సరే, చూడొచ్చు మొత్తం మీద చాలా వరకు అమాయకులు అని చెప్పవచ్చు. వీరి తల్లిదండ్రులకు కూడా జరిగినటువంటి విషయం కూడా ఏం తెలియదు. శివకు ఈ విధంగా లవ్ అని కానీ ఆ అమ్మాయి అని కానీ తెలియదు. కానీ మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి అమ్మాయి వచ్చినప్పుడు కూడా మేము మందలించాము అని ఎవరు ఈ అమ్మాయి అని కూడా తండ్రి కూడా శివతో అడగడం జరిగింది. తన స్నేహితురాలని చెప్పడం జరిగింది. అయినా కానీ స్నేహితురాలని ఇంట్లోకి తీసుకురావడం ఏందని ఆ రోజే హెచ్చరించాను, మళ్ళీ పంపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా జరిగినటువంటి విషయం కానీ అమ్మాయి ఫోన్ చేసి పిలిపించుకొని హత్య చేసి ఇంత ఉదంతం కూడా మాకు నివ్వరపోయాము, నిజంగా షాక్కు గురమయ్యామని కూడా చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా శివ ఆ అమ్మమ్మ ఇంటి వద్ద ఏదైతే ఆ కట్టంగూరు మండలంలోని డీజే నిర్వహించుకుంటూ అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటారు. అప్పుడప్పుడు తమతో ఫోన్లో మాట్లాడతారు. కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఊహించలేదని చెప్తున్నారు. అదేవిధంగా తల్లి కూడా కామెకు కాస్త మెంటల్గా కూడా ఏం మాట్లాడుతుండో కూడా తెలియలేని పరిస్థితి. ఇటీవల మాట్లాడినటువంటి మీడియాలో కూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా శివ విషయంలో జరిగింది చాలా వరకు కూడా అమ్మాయి చాలా వరకు విషయాలు కూడా మాతో పంచుకుంది, షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి జరిగింది. అలాంటి దారుణమైనటువంటి ఘటన అనేది జరగకూడదు జరిగిందని కూడా శివ తల్లిదండ్రులు పశ్చాత్తాప పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీ.